ఉద్యమకారులను పాతాళంలోకి తొక్కిన కేసీఆర్ కేటీఆర్. ఉద్యమకారులు ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీలా చెప్పాలి. ఎవరున్నారు? ఎవరన్న ఉద్యమకారులు ఉద్యమ పార్టీ అంటాడు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఒక పిలుపుంటే పార్టీలకు సంబంధం లేకుండా రోడ్ల మీదకి వచ్చిర్రు జనాలు. అప్పుడు ఏదో నిన్ను చూసి నువ్వు పొటేషు నువ్వేదో పీకేస్తావు గోకేస్తావు అని కాదు కేటీఆర్. తెలంగాణ కోసం వచ్చిర్రు జనాలు. నువ్వు ఇప్పుడు ఏదో చలో అంటే నీ దగ్గరకు ఎవడు రాడు. నువ్వు పైసలు గుప్పుతున్నా కానీ వాళ్ళ జీతం కోసం వస్తున్నారు, వాళ్ళ కూలీ పడుతుందని వస్తున్నారు. కానీ నీ మీద ఏదో నువ్వేదో పీకేస్తావు గోకేస్తావు అని కాదు. ఏందంటే రోజుకింత ఇస్తున్నారు. సరే అక్కడ పోయి ఆ మూటలు మోచి పార పనులు చేసి అంత ఇబ్బందులు పడేదానికంటే సరే ఎవడైతే మనకేంది మనం ఓటేసేటప్పుడు వనుకోకేస్తాం. కానీ ఇక పిలుస్తున్నారు కదా మనకు పైసలు వస్తున్నాయి కదా అని వస్తున్నారు. కానీ అవి చూసి నేనేదో పీకేస్తా గోకేస్తా సాధించానని కాదు. ఏ ఉద్యమకారుడు ఉన్నాడు? శ్రీకాంతాచారి తల్లిని ఎంత ఇబ్బంది పెట్టిరు మీరు? ఎక్కడ టికెట్ ఇచ్చిరు ఆమెకు? ఏం చేసిరు? అటువంటి ఆమెకు ఎట్లా ఇయ్యాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వాలి. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాల కాల్చుకున్నాడు. ఆయన బండ్ల కూర్చొని కూడా అది ఎట్లా అంటే సస్పెక్టెడ్ అన్నట్టు అయిపోయింది. అది గీరుకుంటే ఆ టైంలో ఏం జరిగిందో దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది క్లియర్గా. అంబులెన్స్లో కూర్చొని కూడా అన్న నేను బతుకుతానా అని అడిగిండు శ్రీకాంతాచారి. అంటే ఆ మంటల కోసం ఆ కాల్చుకొని ఆ మంటలు మండుతున్నా అన్న నేను బతుకుతానా అని అడిగిండు. నిజంగా ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కడు కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా ఉద్యమం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఎట్లా అవమానించినావు? ఏమన్నా న్యాయం చేసినావు ఆ కుటుంబానికి? ఎంతమంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోతే ఎంతమంది లెక్క తీసినావు? కానీ ఆ లెక్క తీసిన వాళ్ళకన్నా ఏమన్నా న్యాయం చేసినావా? ఏం న్యాయం చేయాలి? లాస్ట్కు గద్దరన్న లేకుంటే నువ్వు ఏడవన్నావు. ఈ కేసీఆర్ ఏడవన్నాడు, కేటీఆర్ ఏడా? ఆయన పాటలు ఎంతమందిని చైతన్యపరిచినాయి ఆ పాటలు, ఎంతమందిని నడిపించినాయి ఉద్యమం వైపు, ఎంతమంది రోడ్లెక్కి కొట్లాడిరు ఆ గద్దరన్న పాటలకు. అటువంటి గద్దరన్నని ఏందంటే పక్కకు కూర్చోవద్దు, నీ పక్కకు కూర్చోవద్దు, కేసీఆర్ పక్కకు కూర్చోవద్దు. ఆ స్థాయి ఎవరికి ఇవ్వద్దు. వంగి దండం పెట్టేటోళ్ళకి స్థాయి కల్పించి గద్దరన్న సొంటోన్ని ప్రగతి భవన్ ముందల 3 గంటలు ఎండలో కూర్చోబెట్టి పెట్టినావు. నువ్వు కూర్చున్న ప్రగతి భవన్లా కూర్చుంటే ఆయనని బయట ఎండల 3 గంటలు కూర్చోబెట్టిపించినావు. ఎవడు ఎందుకు సహిస్తారు నిన్ను? అంటే నీకు దేనికని ఉద్యమకారులు తెలంగాణలో ఓట్లేయాలి? గద్దరన్న ఏమన్నా ఆశించి పనిచేసిండా? తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఆగమైపోతున్నది. తొలి దశ ఉద్యమం మలి దశ ఉద్యమంలో కూడా పాల్గొని ఊపిరినంత వరకు కొట్లాడతానన్నాడు. కానీ వచ్చిన తెలంగాణని మీ గుప్పిట్లకెళ్ళి బయటికి వచ్చినాక గద్దరన్న చూడకపాయ. ప్రజా తెలంగాణని గద్దరన్న చూడకపాయ. పాపం నిజంగా ఘోరం అది. ఏ ఒక్కరు ఈ కులాలు మతాలు ఇవన్నీ పక్కకు పెట్టి ఆలోచన చేస్తే గద్దరన్న చేసిన సేవలు మామూలు కాదు. నీకు ఆ కవులు కళాకారులు అందరూ ఎట్లా బయటకు వచ్చిర్రు? గద్దరన్న వల్ల బయటకు వచ్చిర్రు. ఆ ధూమ్ధామ్ ప్రోగ్రాం ఎవరు కండక్ట్ చేసిరు? దాంట్లో కీలక పాత్ర ఎవరిది? గద్దరన్నది. అంటే ఎవరు కూడా ఈ కళాకారుల నీకెవరైతే జోకిర్రో నీకు ఒంగి దండం పెట్టిరో వాళ్ళని పిలిచి సాంస్కృతిక శాఖ చైర్మన్ ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, వార్డు మెంబర్ గెలవడానికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనేమో ఉన్నత స్థాయికి తీసుకుపోయినావు. ఎందుకు? నీకు ఊడిగం చేసేటోనికి. అదే నీతో పాటు నీకంటే కూడా ఎక్కువ కొట్లాడినోడిని తొక్కేయాలి, నా పేరు ఖరాబ్ అవుతుంది, నా పేరు బయటికి రాదు అన్న ఉద్దేశంతో అట్లా కుట్రవన్నీ గద్దరన్నని తొక్కిపట్టినావు. కానీ గద్దరన్న పాటలు ప్రజల మనసులో నుంచి బయటికి నువ్వు చెడపలేవు. అటువంటి గద్దరన్న ఎంతోమంది ఉద్యమకారులు చాలామంది యాదయ్య అని ఉస్మానియా గేట్ కానే కాల్చుకున్నాడు. ఎంతమంది అంటే అంతమంది ఉద్యమకారులు ఎక్కడ పోయిర్రు? వాళ్ళందరూ వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ హక్కున చేసుకుంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే 700 అన్ని పార్లమెంట్లు అన్ని డోర్లు పెట్టేసి ఎవరిని మాట్లాడనీయకుండా ఆ రోజు బిల్ పాస్ చేసింది. మెజార్టీ లేకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అని తెలిసినా పోతే పోని తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు, ఇక వాళ్ళ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఇయ్యాల్సిందే, సరే ఒక రాష్ట్రంలో పోతే పోని అన్న ఒక ఉద్దేశంతో, ఒక దగ్గర తల్లి చచ్చినా బిడ్డ బతుకుతుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు. సిగ్గుండాలి. మళ్ళనేమో ఒక్కోసారి అసెంబ్లీలో చెప్తాడు ఏంది, సోనియా గాంధీ ఇనిషియేట్ వల్లనే 100% తెలంగాణ వచ్చింది అని. సోనియా గాంధీ కాళ్ళ మీద పడతావు, పార్టీని విలీనం చేస్తా అంటావు, గాడిదన్నట్టు పట్టుమని దండి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు. నిన్నెవడన్నా నమ్ముతాడా? ఏ పార్టీ కూడా దగ్గరికి తీయదు. తెలంగాణకు ద్రోహులంటే బీఆర్ఎస్ వాళ్ళే. మీరు జై తెలంగాణ అనడానికి రైట్స్ కూడా లేవు, ఆ హక్కులు కూడా లేవు. అటువంటి దొంగలు మీరు.